హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. శివుడిని దర్శించుకునేటప్పుడు చదవాల్సిన మంత్రాలు ఇవే. అప్పుడే విశిష్ట ఫలితం ఉంటుంది. శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. ఇందులో 4 ముఖాలు 4 దిక్కులను చూస్తుంటే 5వ ముఖం ఆకాశం వైపు చూస్తున్నట్లు ఉంటుంది. శివలింగానికి ఉండే 5 ముఖాలలో నుండే మనకు సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహం ఇవ్వబడతాయనే అంటారు. శివాగమనంలో చెప్పినట్లు మనం శివాలయంలో ఏ దిక్కు వైపు వెళితే ఆ శివలింగం పేరుని స్మరించాలి. శివాలయంలో స్వామి ఏ దిక్కు నుండి మనకు దర్శనం ఇస్తున్నాడో దానికి తగినట్లు మనం మంత్రాన్ని స్మరించుకుంటే దాని ఫలితం దక్కుతుందట. ఏ దిక్కున ఉండే శివలింగాన్ని దర్శించినప్పుడు ఏ మంత్రాన్ని జపించాలో ఇక్కడ మనం తెలుసుకున్నాం. శివలింగం పశ్చిమాభిముఖంగా చూస్తూ ఉంటే మనం వెళ్ళిన శివాలయంలో శివలింగానికి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమం వైపు ఉన్నా లేదా శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నట్లు ఉంటే దానిని సద్యోజాత శివలింగం అంటారు. శ్రీకాళహస్తిలోని శివలింగం సద్యోజాత శివలింగం. ఈ శివలింగాన్ని చూసినప్పుడు ఓం సద్యోజాత ముఖాయ నమః అని స్మరించుకోవాలి. శివలింగం తూర్పు వైపుకు చూస్తూ ఉంటే ఆ శివలింగాన్ని తత్పురుష ముఖం అని అంటారు. తూర్పుని చూస్తూ ఉండే శివలింగం వాయువు మీద అధిష్టానం కలిగి ఉంటారు. తత్పురుష ముఖం మనల్ని తిరోధానాన్ని చేస్తూ ఉంటుంది. అంటే అది మనల్ని మాయ చేత కప్పిబడేస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది. ఆ మాయ కమ్మి ఉండటం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాం. ఆ మాయను కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం. మనల్ని రక్షించినా శిక్షించినా అన్నీ ఆ పరమేశ్వరుడే. కాబట్టి తూర్పు దిక్కున శివుడిని దర్శించుకునేటప్పుడు సద్యోజాతయ విద్మహే తత్పురుషాయ ధీమహి తన్మో సర్వ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పఠించాలి. అలాగే శివలింగం దక్షిణం వైపు చూస్తూ ఉంటే దక్షిణ దిక్కులో శివలింగాన్ని దర్శించుకునేటప్పుడు అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోరే ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః అనే మంత్రాన్ని చదవాలి. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చుని దక్షిణ వైపు చూస్తూ ఉంటుంది. శివలింగం దక్షిణానికి చూసే ముఖాన్నే అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం అగ్నిహోత్రానికి అంతటికీ అధిష్టానం అయ్యి ఉంటుంది. ఈ అఘోర ముఖమే సమస్త ప్రపంచాన్ని లయం చేసి మళ్ళీ మనకు జన్మని ఇస్తూ ఉంటుంది. మృత్యువు పట్ల భయం పోగొట్టి మనకి జ్ఞానం ఇచ్చేదే ఇది. శివలింగం ఉత్తరం వైపు చూస్తూ ఉంటే చూసే ముఖాన్ని వామదేవ ముఖం అంటారు. ఉత్తరం వైపు చూసి వామదేవ ముఖం నీటి మీద అధిష్టానం అయి ఉంటుంది. ఈ వాసుదేవ ముఖమే సమస్త మంగళం ఇచ్చే ముఖం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ విదయే వాసిష్ఠాయ నమో నమః అనే మంత్రాన్ని పఠించాలి. శివలింగం ఆకాశం వైపు చూస్తూ ఉండే శివలింగాన్ని ఈ ముఖాన్ని ఈశాన ముఖం అంటారు. ఈ శివలింగాన్ని దర్శించుకునేటప్పుడు ఈశానముఖాయ నమః అని స్మరించుకోవాలి. ఈశానముఖ దర్శనం 4 ముఖాలని దర్శించిన తర్వాతనే దర్శించాలి. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.